హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగుల హాజరు తనిఖీకి డాష్బోర్డ్. ఉద్యోగుల హాజరు నమోదును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి డాష్బోర్డ్ను అమల్లోకి తెచ్చింది. యాప్ ద్వారా ఉద్యోగులు వేసే హాజరు డాష్బోర్డుకు చేరుతుంది. వీటిని ఆయా విభాగాధిపతులు పరిశీలిస్తారు. విభాగాధిపతులు అధికారులకు డాష్బోర్డులో తనిఖీలకు అనుమతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది హాజరు పరిశీలనకు దీన్ని వినియోగించాలని సూచించింది. పాఠశాల విద్యాశాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, గ్రామ వార్డు వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం వినియోగిస్తున్న ముఖ గుర్తింపు ఆధారిత హాజరు యాప్ ద్వారానే హాజరు వేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతులు జిల్లా కార్యాలయాల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నమోదుకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్ హాజరును నుంచి వెసులుబాటు కల్పిస్తూ ప్రస్తుతం ఆయా విభాగాలు రూపొందించుకున్న యాప్ ద్వారానే నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ విభాగాలు సొంత యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని సూచించింది. సో ఫ్రెండ్స్, ఉద్యోగులు హాజరు నమోదు చేసుకునేందుకైతే డాష్ బోర్డ్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.